జనం రాకముందు ఉన్నటువంటిది, లేకపోతే వెళ్ళిపోయాక ఉన్న ఫోటోలు తీసుకుని ఆడేటటువంటి నాటకం. మొన్నటిదాకా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలకు ఆడిన నాటకాన్ని తప్పుబట్టినటువంటి సాక్షి ఇప్పుడు అదే తప్పు చేస్తోంది. ఇది పచ్చి తప్పు. కాపు కమ్మ సామాజిక వర్గాలు బలంగా ఉండే ప్రాంతాలైన ప్రయోజనం శూన్యం. చిలకలూరుపేట సభ జరిగిన తీరుపై 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు నైరాశ్యం. ప్రధాని మోడీకి సభలో అవమానం. జనం వచ్చారని చెప్పుకోవడానికి రోడ్డుపై కార్లు అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ చేసే నేతలు. 2500 ఆర్టీసీ బస్సులు అడిగి ఆఖరి నిమిషంలో 1540 బస్సులు క్యాన్సిల్. మైక్ టవర్లపై కార్యకర్తలను ఎక్కించి టీడీపీ అతి చొరకలు వేసిన ప్రధాని. 5 ఏళ్ల క్రితం విడిపోయి ఇప్పుడెందుకు కలిశారో చెప్పలేకపోతున్న 3 పార్టీల నేతలు. తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్పై తిట్లదండగానికే పరిమితం. చిలకలూరుపేటలో మోడీపై బాబు పవన్ పొగడతలు. సీఎం జగన్పై అవే విమర్శలు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో ఒక్క మాట చెప్పలేదు. షర్మిల అంశంలో భిన్న వైఖరి అంటూ రెండో కోణాన్ని రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. అవన్నీ రాయడంలో తప్పులేదు, కానీ ఖాళీ కుర్చీలు అనేటువంటి దిక్కుమాలిన వార్తే అసలైనటువంటి తప్పు. ఇకపోతే